నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు? స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. మన ఫ్రైడ్ రైస్లో ఎక్కువ రెగ్యులర్గా చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తుంటాం. దానికి కొద్దిగా మాడిఫై చేసి అది దాని టాప్ గ్రేవీ టైప్లో కొద్దిగా చికెన్ అనేది ఫ్రై చేసుకుని గ్రేవీ టైప్లో చేసుకుంటే కానీ చాలా బాగుంటుంది. ఆ టైప్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ అనేది, టేస్ట్ అనేది కూడా. సో సో ఫ్రెండ్స్ విన్నారు కదా, స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. సో స్పెషల్ అనమాట, పేరెంట్స్ స్పెషల్ కదా. సో మన స్పెషల్ ఏంటో చూసేసేయండి. సో పండు గారు స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నారు, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఉడికించిన రైస్, ఎగ్స్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, చికెన్, వైట్ పెప్పర్, టమాటో పేస్ట్, ఆయిల్, సాల్ట్. పండు గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. మనకి ఫ్రైడ్ రైస్ ఎలా తేలో తెలుసు. మరి ఆ స్పెషల్ చికెన్ గ్రేవీ ఎలా చేస్తామని ఇప్పుడు ముందు గ్రేవీ రెడీ చేసుకుందామండి. అంటే ఇది గ్రేవీ సపరేట్గా, రైస్ సపరేట్గా ఉంటుందా? అవునండి. ఉల్లిపాయ కట్ చేసుకుందాం అండి. ఓకే. సో ఆనియన్స్ పొడుగుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకుంటున్నాము. చికెన్ మనం బాయిల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా పెట్టుకున్నాం అండి. ఓకే. సో చికెన్ బాయిల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్, అంటే ఎలాగా ఏ సైజ్ అయినా సరే కట్ చేసుకోవచ్చా? మనం పొడుగుగా ఈ సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. యా, అండ్ దీంట్లో గ్రీన్ చిల్లీ. సో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నామా. ఆ గ్రీన్ చిల్లీస్ అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే కనుక వాటిలో ఉన్న ఆ ఫ్లేవర్ లైక్ కారంగా ఉంటాయి కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లో పట్టేసేసి బాగుంటుంది. మిగతా వాటన్నిటికీ కూడా పట్టేస్తుంది. చికెన్ అండి, అండ్ చికెన్ యాడ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఇది గ్రేవీ. అవునండి, గ్రేవీ అండి. మనం మొత్తంగా కూడా గ్రేవీగా రాదండి, లైట్గా దీనిలో సెమీ గ్రేవీ అన్నట్టు వస్తుంది. ఓకే. సో చికెన్ ఫ్రై అవ్వాలా లేకపోతే అవసరం లేదు, ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నది కాబట్టి ఎక్కువగా ఫ్రై అయినా అవసరం లేదండి. కొద్దిగా సాల్ట్, చిల్లీ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, సాల్ట్, చిల్లీ పౌడర్, అలాగే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం, అది కూడా వైట్ పెప్పర్ పౌడర్. ఇప్పుడు మనం టమాటో పేస్ట్. ఈ టమాటో పేస్ట్ మనం కొద్దిగా టమాటాను బాయిల్ చేసి దీనిలో కొద్దిగా కాజు యాడ్ చేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. ఎందుకంటే గ్రేవీ అనేది మనకి కావాలి కాబట్టి ఉట్టి టమాటానే కాకుండా కొద్దిగా కాజు యాడ్ చేసినాము బాయిల్లో. సో టమాటో కాజు యాడ్ చేసుకొని, అంటే కాజుని బాయిల్ చేసుకున్నాము, కాజు రెండు బాయిల్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఓకే. సో ఆ బాయిల్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి వెరీ లిటిల్ ఫ్రై చేసుకుంటున్నాము. సరిపోతుంది. అందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అది అలాగే ఉంటుంది. ఇది ఇలాగే ఉంటుందండి, వాటర్ ఏం అవసరం లేదు. మనకి ఆ ఫ్రైడ్ రైస్ ఏదైతే ఉందో ఈ గ్రేవీలో మనకి కలుపుకుని తింటుంది ఆ టేస్ట్ అనేది. మనకి ఇది రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు మనం ఫ్రైడ్ రైస్ రెడీ చేసుకుందాం. సో పక్కన అంటే స్టవ్ మీద పెట్టానా లేకపోతే పర్లేదండి, మనకి అది గ్రేవీ రెడీ అయిపోయింది కాబట్టి వెలిగించి పెట్టిన అవసరం లేదు, పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. దీనిలో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. మనం అండా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి వెజ్ ఫ్రైడ్ రైస్ కన్నా అండా ఫ్రైడ్ రైస్లో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. ఓకే. స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే మనం ఓన్లీ చికెన్ యూజ్ చేయట్లేదు, ఇంట్లో ఎగ్స్ కూడా యూజ్ చేస్తున్నాం. చికెన్ ఫ్రైడ్ రైస్ అని కానీ ఎగ్స్ కూడా మనకి కంపల్సరీగా దానిలో ఇంక్లూడ్ అయి ఉంటుందండి. ఓకే. ఎగ్స్ని మనం మంచిగా బీట్ చేసుకుందాం. ఎల్లో వైట్ రెండు కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బీట్ చేసుకుంటే కనుక మనకు ఆ క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది. అలాగే మనకు ఆ ఫ్రై చేసుకునేటప్పుడు వైట్గా ఎల్లోగా అలాగే సపరేట్ రాకుండా మొత్తం కూడా ఒకేలాగా మంచిగా ఫ్రై అవుతుంది. ఓకే. సో మరి ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం అలాంటిది వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వేసేసుకోవడమేనా? అవసరం లేదని దీనిలో ఖాళీ సాల్ట్ యాడ్ చేసుకుంటాము. రైస్లో మనకి ఫ్రైడ్ రైస్ అని కానీ ఎక్కువ చిల్లీస్ కానీ చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేసుకుంటాం. రెగ్యులర్గా ఎలా యాడ్ చేసుకుంటాం అలా చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఎందుకు తక్కువ వేసుకోకూడదు, ఎందుకు దీనికి ఎక్కువ కావాలి? మనకి ఆ ఎగ్ అనేది దీనిలో కానీ మంచిగా ఫ్రై అవ్వాలంటే కనుక కొద్దిగా ఆయిల్ అనేది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకునే దానికన్నా ఎగ్ దానిలో కొద్దిగా ఆయిల్ ఎక్కుతుంది. అంతేగాని ఫ్రైడ్ రైస్ చేసుకున్న మాత్రం ఎక్కువగా ఆయిల్ వేసి చేసుకునే అవసరం లేదండి. ఓకే.
మనం బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ అలాగే క్యారెట్ యాడ్ చేసుకుందాం. బీన్స్ క్యారెట్ కూడా యాడ్ చేసేసుకున్నాము. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అఫ్కోర్స్ ఫ్రైడ్ రైస్కి అలాగే కట్ చేసుకుంటాం కానీ చిన్న చిన్న పీసెస్గా అలాగే చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నాం యాడ్ చేసుకున్నాము. ఇందులో మనం లైట్గా పసుపు యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే రెగ్యులర్గా ఫ్రైడ్ రైస్ మనకి మామూలుగా ఉంటుంది. దీనిలో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుంటే మనం ఏదైతే గ్రేవీ చేసుకుందో లైట్ బ్రౌన్ కలర్లో ఉంది. దీని మీద టాపింగ్ వచ్చినప్పుడు ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సూపర్ కదా. సో పసుపు వేసుకుంటే అసలు కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది మనకి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం. అది వెజిటేబుల్ కన్నా ఎక్కడ కూడా మనకి ఆయిల్ అనేది కనిపించట్లేదు, మంచిగా ఫ్రై అయిపోయింది. మనం రైస్ వేసుకోగానే మనం వేసిన వెజిటేబుల్ అలాగే ఎగ్ మంచిగా ఫ్రై అవుతుంది. రైస్ వేసిన తర్వాత రైస్ కూడా ఫ్రై అవుతుంది కానీ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. యా, సో జస్ట్ టాస్ చేసుకుంటే సరిపోతుంది సో దట్ రైస్ విరగకుండా ఉంటుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ అండి, మన గ్రేవీలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవాలా. ఓకే, కొద్దిగా వైట్ పెప్పర్. మనకి స్పైసీ అనేది ఇంకా కొద్దిగా పెప్పర్ ఫ్లేవర్ కానీ ఘాటు కానీ కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే కనుక బ్లాక్ పెప్పర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లైట్గా షుగర్. అంటే దీంట్లో ఇప్పుడు మనం కారం ఇలాంటిది ఏం యూజ్ చేయమని అవసరం లేదండి. దీనిలో ఏదంటే మన ఫ్రైడ్ రైస్కి కారం అవసరం లేదు. ఇందులో మనం ఏదైతే దానికి స్పెషల్ చికెన్లో మనం గ్రేవీ చేసుకున్నాం కాబట్టి ఆ గ్రేవీలో మనం చిల్లీ పౌడర్ ఇచ్చేసుకున్నాం, స్పైసీకి సరిపోతుంది. ఓకే, చూసారా మనకి రైస్ మొత్తం కూడా మంచి కలర్లో వచ్చేసింది. యా, ఎస్, సూపర్ కదా. సో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా దీంట్లో ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రైడ్ రైస్ ఇలాగే ఉంటుందా? ఇలాగే ఉంటుంది. ఇంకా నేను యాడ్ చేసేసుకున్నాను. సో ఇలా కూడా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు చూసిన ఫ్రైడ్ రైస్ అంటే ఇదంతా కూడా మొత్తం దాంట్లోనే అంతా యాడ్ చేసేయడం అనేది రొటీన్ కాబట్టి ఇలా కొత్తగా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ వైజ్గా కానీ తినేటప్పుడు కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో లాస్ట్లో మనం స్ప్రింగ్ ఆనియన్స్ అఫ్కోర్స్ ఫ్రైడ్ రైస్లో యాడ్ చేసుకుంటాం కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం రైస్ని. అండ్ ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. అయిపోయిందండి, స్టవ్ బంద్ చేసేద్దాం. ఓకే ఓకే అండి, ఇది ప్లేట్లో తీసేసుకున్నాం. ఓకే, ముందు రెడీ చేసుకున్న గ్రేవీ దానిపైన జస్ట్ అలా టాపింగ్ చేసుకుంటాం. స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే మంచి చేతిలో ఉంది రెడీగా. సో టేస్ట్ చేసి చెప్పేస్తాను. అలా 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 లాగి సో చికెన్ పీస్ని అలా తీసుకుని అట్లా పెట్టేసుకుందాం. సో ఏదైతే మీరు స్పెషల్గా చికెన్ చేశారో గ్రేవీ లాంటిది, ఆ చికెన్ ఏమంటారు ఈ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంది. లైక్ అసలు ఆ టమాటో ఫ్లేవర్ అనేది ఆసమ్. ఐ గెస్ అది లేకపోతే అసలు టేస్ట్ రాదనుకుంటా కదా. మీరు ఏదైతే టమాటో కాజు పేస్ట్ చేశారో ఈ చికెన్కి, సో అఫ్కోర్స్ అది చాలా చాలా బాగుంది, స్పైసీగా ఉంది. అండ్ ఈ రైస్ కూడా అఫ్కోర్స్ మనం ఓన్లీ వైట్ పేపర్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి రైస్ నార్మల్గా ఉంది, చికెన్ లిటిల్ స్పైసీగా ఉంది, చాలా చాలా బాగుంది, టేస్టీగా ఉంది, సూపర్ కొత్తగా ఉంది. ట్రై చేసేయండి. యా, సో మీరు ట్రై చేసేయండి. పండుగరు సూపర్, చాలా బాగా చేసి పెట్టారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు మన వాట్ ఏ టేస్ట్లో 2 డిఫరెంట్ రెసిపీస్. ఒకటి వచ్చేసి సో అఫ్కోర్స్ ఈరోజు మనం చేసిన 2 కూడా నాన్ వెజ్లే. మటన్తో చేసాము, చికెన్తో చేసాము. అండ్ ఫస్ట్ వచ్చేసి మటన్తో చేసామన్నమాట. మటన్ టొమాటో పులుసు అండ్ అలాగే స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఆహా, ఎంత బాగున్నాయి తెలుసా, చాలా బాగున్నాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. సీ యూ, టేక్ కేర్.